పెదకాకాని ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయమవ్వడం పొలిటికల్ టర్న్ తీసుకుంది. వారి కింద చోరీ జరిగితే వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు ఆలయ అధికారులు ఎందుకు స్పందించలేదని అంబటి మురళి ప్రశ్నించారు. ధూళిపాళ్ల నరేంద్ర దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మిస్ అవడం కలకలం రేపింది. మంగళసూత్రం కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ నుంచి ఆలయం వరకు ర్యాలీ తీశారు. అమ్మవారి మంగళసూత్రం చోరీని వారం రోజులు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు అంబటి మురళి. బ్రహ్మరాంబ తల్లి మెడలో మంగళసూత్రం 2 పేటల నూనెతాడు మంగళసూత్రం గత శుక్రవారం నుంచి తల్లి మెడలో కనిపించడం లేదు. వారం రోజులైనప్పటికీ కూడా బ్రహ్మరాంబ తల్లి మంగళసూత్రాన్ని దొంగతనాన్ని గోప్యంగా దాచడంలో అర్థమేమిటో అర్థం కావడం లేదు. దీనిలో దొంగలెవరు? ఉద్యోగులా, లేకుంటే పూజారులా, లేకుంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దీనిపై ఎందుకు స్పందించడం లేదన్నారు వైసీపీ నేతలు. మరి స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ఈ విషయం వారికి తెలియదా? మరి ఈ గుళ్ళో మంగళసూత్రం దొంగతనం జరిగినటువంటి విషయం వారికి తెలియదా? తెలిస్తే 19వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎందుకు పోలీసు వారు తీసుకోలేదు? దీని వెనకాల అర్థమేంటి? దీని వెనక రాజకీయ హస్తాలు ఉన్నాయా? ఈసారే మంగళసూత్రం పోయిందా? గతంలో కూడా దొంగతనాలు జరిగాయా? ఆలయంలో ఉన్న బంగారంపై కంచి కామకోటి పీఠం చేత ఆడిట్ చేయించాలని డిమాండ్ చేశారు మురళి. దొంగ బంగారాన్ని కొంత తెచ్చి అమ్మవారి హుండీలో పెట్టినట్టుగా ప్రజల మనోభావాలున్నాయి. దాని మీద విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా? వెంటనే కాకాని దేవాలయం అమ్మవారి బంగారం మీద లీగల్ ఆడిట్, అంటే కంచి కామపోటి పీఠాధిపతికి సంబంధించిన వ్యక్తుల చేత ఇక్కడ బంగారం విలువల మీద, క్వాంటిటీ మీద వెంటనే విచారణ చేసి భక్తులకు శ్వేతపత్రం సమర్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోతే ఆమరణ దీక్ష చేస్తానన్నారు అంబటి మురళి. వెంటనే